హాయ్ అండి అందరికీ. మేమైతే యాదగిరిగుట్ట వెళ్తున్నాము. ఇంకా మార్నింగ్ లేసి ఇంకా మేము టిఫిన్ ఏం చేయలేదని చెప్పేసి మధ్యలో వెళ్తుంటే మాకు ఒక హోటల్ అయితే కనిపించిందనమాట. అందుకని చెప్పేసి టిఫిన్ సెంటర్ అక్కడ ఇంకా టిఫిన్ చేసేసి ఇంకా వెళ్ళిపోదామని చెప్పి మా బాబుకైతే కొంచెం దోశ తినిపించేసి నేను పూరి తినేసి వెళ్తూ ఉంటే ఈ చెట్లు అయితే భలే కనిపించాయి. బాగుంది కదా లొకేషన్ చూడడానికి. ఆ పూల చెట్లు భలే పెట్టారు కదా రోడ్ల పైన. అందుకని చెప్పేసి బాగుంది కదా అని చెప్పేసి దీన్ని అయితే ఒక షార్ట్ లాగా తీసుకున్నాం అనమాట. ఇక్కడ ఇంకా ముందుకెళ్తుంటే ఇక్కడ సైడ్ వాటర్ వచ్చేసి ఇక్కడ సాయంత్రం టైంలో అందరూ కూర్చొని బాగా తింటారనమాట. ఇక్కడ మంచిగా అందరూ ఫ్యామిలీ లాగా ఎంజాయ్ చేసుకుంటూ ఉంటారు. మేము కూడా ఈవినింగ్ టైంలో వచ్చేప్పుడు ఇక్కడ పులిహోర ప్యాకెట్లు తీసుకొని మేము కొద్దిసేపు కూర్చొని తిన్నాము. మార్నింగ్ వెళ్ళేప్పుడు మట్టుకి ఇక్కడ కొంచెం ఎండలాగా ఉంది. ఈవినింగ్ వచ్చేప్పుడు చల్లగా బాగుంటుంది. ఒక సైడ్ వాటరు మళ్ళీ చెట్లు ఉంటాయి కాబట్టి నీడ ఉండేసి బాగుంటుంది. చాలామంది వచ్చే వాళ్ళందరూ ఇక్కడే తింటూ ఉన్నారు. మేము కూడా ట్రై చేసాం అక్కడ. ఇక్కడైతే ఒక శిల్పారామం ఉంది. బట్ మేమైతే లోపలికైతే వెళ్ళలేదు, ఎందుకంటే మాకైతే టైం సరిపోలేదు. ఇక్కడ సైడ్ వచ్చేసి ఇది సురేంద్రపురి అనమాట. వచ్చేప్పుడు నెక్స్ట్ షాట్లో అయితే మీకు కనిపిస్తుంది. నెక్స్ట్ షాట్లో అయితే పెడతాను. సురేంద్రపురి కూడా చాలా బాగుంది. ఇది వచ్చేసి అయితే మనకి ఎంట్రన్స్ అనమాట. యాదగిరిగుట్ట ఎంట్రన్స్ ఇది. ఇక్కడ బండ్లు పార్క్ చేసుకోవచ్చు. మెట్ల సైడ్ నుంచి వెళ్ళొచ్చు, లేదు అంటే డైరెక్ట్ ఇక్కడ నుంచి మనకు ఫ్రీ బస్సులు కూడా ఉంటాయి. ముందుకెళ్తే బస్ స్టాండ్ నుంచి అలా కూడా వెళ్ళొచ్చు గుట్టపైకి. మేమైతే మెట్లపై నుంచి వెళ్ళిపోయామన్నమాట. ఇంకా మా బొడ్డోడు చూడండి ఎలా ఎక్కుతున్నాడో, అసలు అలసిపోకుండా. ఎండ కొంచెం తక్కువగా ఉంది, మార్నింగ్ వెళ్ళాం కాబట్టి మేము చకచక మెట్లెక్కేసి వెళ్ళాము. ఇంకా మధ్యలో కానీ దమ్ము వచ్చేసింది. ఇంకా ఇక్కడ ఆగి కొద్దిసేపు రెస్ట్ తీసుకొని ఇంకా పైకి అయితే వెళ్ళిపోయాము. లోపలికైతే ఫోన్లు అలా లేవన్నమాట. అందుకని చెప్పేసి దర్శనంది అయితే ఏం తీయలేదు, జస్ట్ గుడి బయట నుంచి మాత్రమే తీసుకున్నాము. ఇదైతే మనకు టెంపుల్. ఇక్కడ సైడ్ గోల్డ్ కలర్లో కనిపించేది అయితే ఫ్రీ దర్శనానికి. ఇక లోపల నుంచి వెళ్ళాలి అనుకుంటే టికెట్ తీసుకొని మాత్రమే వెళ్ళొచ్చు. ఇంకా మా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. లోపల దర్శనానికి ఫోన్లు అలో లేవు కాబట్టి బయట మాత్రమే తీసుకున్నాము. ఇదంతా వీడియో అయితే చూడడానికి చాలా బాగుంది. దర్శనం కూడా మాదైతే చాలా బాగా జరిగిపోయింది. మేము ఫ్రీ దర్శనానికి వెళ్ళాము, కాకపోతే అది బస్ స్టాండ్ నుంచి వెళ్ళాలి. ఆ ముక్క మాకు తెలియక మేము డైరెక్ట్ మెట్లపై నుంచి వెళ్ళి మళ్ళీ రివర్స్ వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఇంక ఇక్కడ అందరూ కూర్చొని తింటూ ఉన్నారు పులిహోర ప్యాకెట్లు. ఇక్కడైతే మా వారు నేను తప్పిపోయామన్నమాట మధ్యలో. ఇంకా వెతుక్కోవడానికే సరిపోయింది మాకు కొంచెం టైము. ఇంకా తర్వాత ఇంకా ఎలాగోలా దొరికిపోయాము. ఇంతే ఈ వీడియో.